ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను మీ అభినయ్ దర్శన్. 2 రోజుల క్రితం మన సిపిఎఫ్ టీవీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. దానికి లింక్ అయి ఉన్న మెయిల్ ఐడి కూడా హ్యాక్ చేశారు. ఓనర్షిప్ ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. మెయిల్ ఐడి, పాస్వర్డ్, 2-స్టెప్ వెరిఫికేషన్, కాంటాక్ట్ నంబర్, మెయిల్ ఐడికి లింక్ ఉన్నటువంటి రిజిస్టర్ మొబైల్ నంబర్ కూడా మార్చేశారు. కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు సిపిఎఫ్ యూట్యూబ్ ఛానల్ని నేను ఆడియన్ లాగా చూడటమే తప్ప అందులో వీడియోస్ కానీ ఏవి అప్లోడ్ చేయలేని పరిస్థితి. మీ అందరికీ తెలుసు, చాలా కష్టపడ్డాను. దేవుడు కృప చూపాడు. 2 సంవత్సరాల కష్టం 91,000 సబ్స్క్రైబర్స్ని సంపాదించాం. ఈరోజు నేను మాట్లాడటానికి ఒక వేదిక లేకుండా చేయటానికి ప్రయత్నం చేసి సఫలమయ్యామనుకుంటున్నారు. ఇంతకీ మన ఛానల్ని, మన యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేయించిన వ్యక్తి ఎవరో మీకు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఎవరో కాదు, జాన్ పాల్. అతను పాస్టర్ జాన్ పాల్ కాదు, హ్యాకర్ జాన్ పాల్. అతను హ్యాక్ చేయలేదు, అతను హ్యాక్ చేయించాడు. అతని టార్గెట్ సేవకులే. దేవుని సేవ చేస్తున్నటువంటి స్వార్థికులు, పాస్టర్లు, సేవకులందరూ అతని టార్గెట్. మీ గతంలో ఆల్రెడీ చెప్పాను, సేవకుల పతనాన్ని కోరుకునే వాళ్ళలో మొదటివాడు క్రీస్తు ముసుగులో ఉన్నటువంటి, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేలు ఇంకెవరు కాదు, జాన్ పాల్. సేవకుల నాశనాన్ని, పతనాన్ని కోరుకునేవాడు. మీకు ఒక వీడియో చూపిస్తాను. జాన్ పాలే చేయించాడు అని ఎందుకంటున్నానంటే, నేను చాలామందితో మాట్లాడాను నా ఛానల్ హ్యాక్ అయినప్పుడు. ఈ విషయం మాట్లాడినప్పుడు చాలామంది నాకు చెప్పారు, ఇది జాన్ పాలే చేయించి ఉంటాడు, జాన్ పాలే చేసి ఉంటాడు అని. ఒక అతను నాకు ఒక వీడియో పంపించాడు, మన సిపిఎఫ్ మెంబర్ ఒక అతను. ఆ వీడియో విన్న తర్వాత నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను, ఈ పని జాన్ పాల్దే అని. ఆ వీడియో ఏంటో మీకు ప్లే చేస్తాను, మీరు చూడండి ఏం మాట్లాడతాడు. సిపిఎఫ్ టీవీ పెట్టావు కదా, సిపిఎఫ్ టీవీ పెట్టావు, ఆర్బీ అంట, నెక్స్ట్ రాజమండ్రి, హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యావు కదా. మంత్లీ సబ్స్క్రిప్షన్ అదే కదా సిపిఎఫ్ ఆర్బీ అంటే. ఓకే, మొత్తం అన్ని పోయి రోడ్డు మీదకి వచ్చే రోజు నీకు రావాలి, వస్తుంది అని నా నమ్మకం. చూశారు కదా, ఒక సేవకుడు, ఒక పాస్టర్ ఏమి కోరుకుంటున్నాడంటే, తోటి సేవకుడిని, నీకున్న సిపిఎఫ్ టీవీ, నీకున్నవన్నీ పోయి, మొత్తం పోయి, నువ్వు రోడ్డు మీదకి రావాలని, వస్తావని నా నమ్మకం నేను కోరుకుంటున్నా అన్నాడు. కరెక్ట్గా ఇది ఎప్పుడు జరిగిందంటే 2 నెలల క్రితం జరిగింది. ఒక లైవ్లో నేను వెళ్ళాను, జాయిన్ అయ్యాను. ఆ లైవ్లో మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఆ మాటల్లో ఈ మాట చాలా కీలకమైంది. ఈ వీడియో నాకు ఒకరు పంపించారు. ఇతని కోరికల్లో ఏంటంటే, నేను నాశనం అవ్వాలి, అన్నీ పోయి, అంతా పోయి, సిపిఎఫ్ టీవీ అంతా పోయి రోడ్డు మీదకి వచ్చేయాలని నేను కోరుకుంటున్నాను, అది నా నమ్మకం, నువ్వు రావాలి, వస్తావు రోడ్డు మీదకి అని చెప్పాడు. ఇతని చేతిలో సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నారు ఇతని సర్కిల్లో. ఎందుకంటే మతోన్మాదులతో పనిచేసేవాడు కదా, వాళ్ళతో చేతులు కలిపినవాడు కదా. మీరు ఆలోచించండి, క్రీస్తు ప్రేమ కలిగిన ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు, కొత్తగా నూతనంగా రక్షింపబడిన ఒక వ్యక్తి అయినా సరే, తోటి వ్యక్తి పగవాడినైనా, శత్రువునైనా సరే రోడ్డు మీదకి రావాలి, ఉన్నవన్నీ పోవాలి, నాశనాన్ని కోరుకుంటారంటారా? మీరు ఆలోచించండి. క్రైస్తవుడు ఎవడు కూడా, నాకు తెలిసి నామకార్థపు క్రైస్తవుడు కూడా, తోటి వ్యక్తిని, శత్రువుని కూడా అన్నీ పోయి రోడ్డు మీదకి వచ్చేయాలి, ఉన్నవన్నీ పోవాలని ఏ క్రైస్తవుడు కోరుకోడు.
ఒకవేళ అలా కోరుకుంటే అతను క్రైస్తవుడు అవడు. క్రైస్తవులు అలా కోరుకోరు కాబట్టి. అలాంటిది జాన్ పాల్ అనే ఈ వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు చూశారు కదా, ఓపెన్గా చెప్తున్నాడు. నీకున్నవన్నీ పోయి, నీ సిపిఎఫ్ టీవీ అంతా పోయి, నువ్వు రోడ్డు మీదకి రావాలి అని నేను కోరుకుంటున్నా, నువ్వు వస్తావు, ఇది నా నమ్మకం అని బల్ల గుద్ది కన్ఫామ్గా చెప్తున్నాడు. నువ్వు రోడ్డు మీదకి వస్తావు. ఎలా తెలుసు ఈ వ్యక్తికి సిపిఎఫ్ టీవీ పోతుందని 2 నెలల క్రితం ఈ వ్యక్తికి ఎలా తెలుసు? అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. టైం కూడా చెప్పాడు, 2-3 నెలల్లోని. ఇది కరెక్ట్గా 3వ నెల మన ఛానల్ పోయింది. మనకున్న సోర్స్ని తీసేస్తున్నాడు. ఇతను ఒక సేవకుడు అంటారు. మీరు ఆలోచించండి, ఇతను ఒక క్రీస్తు ప్రేమ కలిగిన సేవకుడా? అసలు ఇతను క్రైస్తవుడా? క్రైస్తవుడైతే ఇలా మాట్లాడు కదా. ఒక వ్యక్తి పతనాన్ని కోరుకుంటాడా క్రైస్తవుడు? శత్రువునైనా, పగవాన్నైనా, విరోధినైనా ప్రార్థన చేయాలి, క్షమించమని అడగాలి, ప్రేమగా మాట్లాడాలి. కనిపిస్తే వారి ఎదుగుదలని ఆశించాలి తప్ప పతనాన్ని కోరుకునేవాడు క్రీస్తు ప్రేమ కలిగిన వాడు ఎలా అవుతాడు? ఒక సేవకుడి నోటి నుంచి శుభవచనములే పలకాలి తప్ప శాపగ్రస్తమైన మాటలు పలకకూడదు, శాపవచనాలు పలకకూడదు, నాశనాన్ని కోరుకోకూడదు. ఒక సేవకుడు జాన్ పాల్ కోరుకున్నాడు, ప్రయత్నం చేశాడు, ఈరోజు సఫలమయ్యాడు. అసలు వీళ్ళకి ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. నేనేమంత నేరం చేశాను క్రైస్తవ సమాజానికి? ఏం తప్పు చేశాను నేను? ఫోన్పే, గూగుల్ పే పెట్టడమే వీళ్ళందరికీ ప్రాబ్లం అయిపోతుంది. ఈ జాన్ పాల్ ప్రాబ్లం వల్ల ఇదే. ఫోన్పే, గూగుల్ పే పెట్టాను. ఫోన్పే, గూగుల్ పే పెట్టాను. నేను నచ్చిన వాళ్ళు, నా పోరాటము, నా ప్రయాస, నా ప్రసంగాలు, నా సహాయ కార్యక్రమాలు నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఫోన్పే, గూగుల్ పే ద్వారా. కేవలం అదేనా నేను చేసిన తప్పు? నాకు సపోర్ట్ చేస్తున్న ఆ ధనాన్ని తీసుకెళ్ళి నేను కార్లు కొనుక్కోలేదు, మిద్దెల మేడలు కొనుక్కోలేదు, లావిష్ లైఫ్ కోసం ఖర్చు పెట్టలేదు కదా. నా సిపిఎఫ్ మెంబర్స్ ప్రతి నెల ఒక్కొక్కరు 500, 1000, 2000 చొప్పున వాళ్ళకు తోచినంత ప్రతి నెల ఒక 50-60 మంది పంపిస్తారు ఎవ్రీ మంత్. ఆ 1వ తారీఖు నుంచి 5వ తారీఖులో వాళ్ళు పంపించిన దానికి నేను చక్కగా ఆ సేవా కార్యక్రమాలు కానీ ఏం చేస్తున్నా అన్నీ వాళ్ళకు తెలియపరుస్తుంటాను. ప్రతిదీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను. మా సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ నేను షేర్ చేస్తాను. అది వాళ్ళకు క్లారిటీ ఉంది. అభినయ్ దర్శన్ మేమిస్తున్న ధనాన్ని పరిచర్య కొరకు వ్యర్థపరచడం లేదు, పరిచర్య కొరకే వాడుతున్నాడు అని అందరికీ తెలుసు. ఈ జాన్ పాల్ మాత్రం అసూయతో, ఓర్వలేనితనంతో, కేవలం ఓర్వలేనితనం. అరే, ఒక వ్యక్తి ఎదుగుతుంటే అంత ఓర్చుకోలేనితనమా? నాది కడపనే, జాన్ పాల్ది కూడా కడప. ఇద్దరం ఒకే ఊరిలో చెందిన వాళ్ళమే, ఇద్దరిది కడపనే. అరే, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఇంత ఓర్వలేనితనంతో, ఇంత శాపగ్రస్తమైన మాటలు పలకటం, అది సబబా ఒక సేవకుడిగా, ఒక క్రైస్తవుడిగా? ఈరోజు నా ఛానల్ తీయించింది నువ్వే అని 99% నేను చెప్తున్నా. నువ్వే చేయించావు. ఇది జాన్ పాలే చేయించాడు. ఇది నాకు 4-5 మంది చెప్పారు, ఈ పని జాన్ పాల్దే. ఎందుకంటే నన్ను, కొంతమంది సేవకులను తను టార్గెట్ చేశాడు. అసలు వీళ్ళని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీళ్ళు కనపడకూడదు అన్న ప్రయత్నం చేస్తున్నాడు. నేను చేసిన తప్పేంటి? మంచి కొరకే కదా నేను సేవలో ముందుకెళ్తున్నాను. నేను అందరిలాగా డబ్బు దాచుకోవటం నాకు రాదు, మనీ సేవింగ్స్ నాకు రాదు. డబ్బు దాచుకునే మనస్తత్వం నాకుంటే ఈరోజుకి నా దగ్గర ఒక 5 కోట్లు 6 కోట్లు ఉండేది. 2018 సంవత్సరం నుంచి నిర్విరామముగా సేవలో వాడబడుతున్న సువార్త సభలు. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా నాకు 10,000, 15,000, 20,000 వాళ్ళకు తోచినంత సహాయం చేస్తారు, కానుకిస్తారు దేవుని పరిచర్య కొరకని. ఆ డబ్బు దాచుకొని ఉంటే ఈరోజు కోట్ల రూపాయలు అయి ఉండేది. నాకు దాచుకోవటం నాకు రాదు. నేను సేవకు వచ్చి 6 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇంతవరకు నేను ఒక కారు కొనుక్కోలేదు సొంతంగా. ఎందుకో తెలుసా? ఉన్న డబ్బంతా పంచడానికే
పేదవాళ్ళకి ఇవ్వటానికే, సహాయం చేయటానికే, నా దగ్గర ఉన్న పరిచారకులకు ఇవ్వటానికే. నేను సంపాదించినప్పుడు కలిగే తృప్తి కంటే అది నేను ఎవరికైనా సహాయం కోసం ఇచ్చినప్పుడు కలిగే ఆనందం ఎక్కువ నాకు. ఒకరికి 10,000 రూపాయలు నేను సహాయం చేస్తే వారం రోజులు నాకు తృప్తి, ఆనందం ఉంటుంది. ఆ మనస్తత్వం నాది. నేను పిసినారని కాదు. డబ్బు దాచుకోవడం, ఇల్లులు కట్టుకోవడం, ఆస్తులు సంపాదించాలి, స్థలాలు కొనుక్కోవాలి, ఇల్లులు కొనుక్కోవాలి, ఈ ఆశలు అసలు నాకు ఏవి లేవు. నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుసు నా మనస్తత్వం ఏంటి. సేవింగ్స్ నాకు రాదు, ఉన్నదంతా పంచడమే నాకు తెలుసు. 10,000 రూపాయలు నాకు ఎవరైనా ఇస్తే ఆ 10,000 రూపాయల్లో 6,000-7,000 రూపాయలు నేను ఎవరికో ఒకరికి సాయం చేయడానికే ఖర్చు పెడతా. మిగిలింది నేను సర్వైవ్ అవ్వటానికి ఖర్చు పెట్టుకుంటాను అంతే. ఇప్పటి వరకు నాకు సొంత కారు లేదు. ఒక స్విఫ్ట్ డిజైర్ కారు ఉంది, అది కూడా ఎల్లో ప్లేట్ కారు. అది కూడా నా ఫ్యామిలీకి సంబంధించిన కారు. అది వాళ్ళు ఇచ్చారు నాకు, కారు లేదని. నేను సొంతంగా ఇప్పటివరకు కారు కొనుక్కోలేదు. ఆ ఎల్లో ప్లేట్ కారులో తిరుగుతున్నా. మీ అందరికి బాగా తెలుసు, నన్ను మీటింగ్స్ పిలిచే వాళ్ళకి. ఎందుకు? తిరగటానికి ఏదో కారు ఉంటే చాలే. ఏ కారు అయినా తిరగటమే కదా. లక్షల రూపాయలు పెట్టి కారు ఎందుకు కొనాలి, 20-30 లక్షలు పెట్టి అని కారు కొనలేకపోయాను. డబ్బు దాచడం నాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న ఆర్థికంగా. కానీ ప్రతి వారం ఒక ఫ్యామిలీకి, నిరుపేదలకి, అవసరతల్లో ఉన్న వాళ్ళకి, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఒక 5,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నాను, నిత్యావసర సరుకులు ఇస్తున్నాను. ఇది నా ఒక్కడి డబ్బు కాదు, నా సిపిఎఫ్ మెంబర్స్ చేస్తున్న సహకారం, సహాయం. దాన్ని బట్టి నేను ముందుకు చేస్తున్నా. ఇవన్నీ నన్ను తొక్కటానికి ప్రయత్నం చేస్తున్నాను. నాలాంటి సేవకుల్ని తొక్కటానికి ప్రయత్నం చేస్తారా? ఈ గత 3-4 నెలల నుంచి నా మీద వ్యతిరేకత పెరిగిపోయింది సేవకులు కొంతమందికి. అందులో ప్రధానమైన వ్యక్తి జాన్ పాల్. నేను పతనమైపోతే చూడాలని, నేను నాశనమైపోతే చూడాలని, నాకున్నవన్నీ పోతే చూడాలని, మరలా పూర్వపు స్థితికి ఛానల్ లేకుండా, సబ్స్క్రైబర్స్ లేకుండా చూడాలని, చేయాలని ప్రయత్నం చేశాను. నాకు బాగా దగ్గరగా ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారు. నా వాళ్ళు కూడా ఓర్చుకోలేకపోతున్నారు. అరే నేను ఎదిగితే, నేను ఒకటే చెప్తాను నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నేను బాగుపడితే, నేను ఎదిగితే, నాకు ఆర్థిక సహకారం బాగా దొరికితే, అభినయ్ దర్శన్ ఒక్కడు కాదు బ్రతికేది, 10 మందిని బ్రతికిస్తాను, 10 మందికి చేయూతనిస్తాను. నాలాంటి వాడు బాగుపడితే నాతో పాటు 10 మందిని బాగు చేస్తాను. అందులో తృప్తిని, ఆనందాన్ని వెతుక్కుంటాను. నా కుటుంబీకులు కూడా అసూయపడుతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మేము అది చేస్తాం, సోషల్ మీడియాకి ఎక్కుతాం, ఆ ఛానల్లో వెళ్ళి కూర్చుంటాం, ప్రెస్ మీట్లు పెడతాం అని అసలు నా ఎదుగుదలను పాల్గొట్టడానికే నిత్యం బ్లాక్మెయిలింగ్ మాటలు, ప్రెషర్స్, పతనం చేయడానికి రకరకాల ప్లాన్లు చేయటం. అసలు ఎందుకు ఇంత అసూయతో బ్రతుకుతున్నారు? నేను చేస్తున్న మంచి కార్యక్రమాలు సమాజం చూస్తుంది. మీరు రండి, విజయవాడలో సిపిఎఫ్ ఆఫీస్ ఉంది, మీరు రండి, నన్ను విజిట్ చేయండి. వచ్చి నేనేంటో మీకు అర్థమవుతుంది. నా దగ్గర ఉన్న వాళ్ళని అడగండి, నేనేంటో తెలుస్తుంది. డబ్బు మనిషిని కాదా, డబ్బు దాచుకునేవన్నా, డబ్బుని పంచవన్నా తెలుసుకోండి. వచ్చి అర్థమవుతుంది. దూరం నుంచి చూస్తే ఏమర్థమవుతుంది మీకు? ఈరోజు జాన్ పాల్ కేవలం నా మీద ఛాలెంజ్ చేశాడు. 2-3 నెలల్లో నువ్వు రోడ్డు మీదకి వస్తావని నమ్మకం నాకుంది, ఖచ్చితంగా వస్తావని ఛాలెంజ్ చేశాడు. చెప్పిన ఛాలెంజ్ ప్రకారం ఈ రోజున నన్ను రోడ్డు మీదకైతే తీసుకురాలేదు. ఎందుకంటే మనుషులు పతనం చేస్తే పతనం అయిపోయేవాడు కాదు ఒక వ్యక్తి. నా దేవుడు నా పక్షాన ఉన్నాడని నమ్మకం నాకుంది. మనుషులు నన్ను మోసం చేయొచ్చు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నా పతనాన్ని కోరుకోవచ్చు, నా కుటుంబీకులే నా నాశనాన్ని కోరుకోవచ్చు. కానీ దేవుడున్నాడే, దేవుడు ఎప్పుడు నా నాశనాన్ని కోరుకోడు. దేవుడికి నా మనసు తెలుసు. నేను ఎంత మంచివాడిని, డబ్బు ఉంటే నేనేం చేస్తాను, లక్షల రూపాయలు ఉంటే నేనేం చేస్తా, కోట్ల రూపాయలు ఉంటే ఏం చేస్తా, డబ్బులుంటే ఏ ఆలోచనలు నేను చేస్తాను, నా దేవునికి నాకు తెలుసు.
దేవుడికి తెలుసు నా మనసు ఏంటో. అలాంటి నన్ను పతనం చేసే ప్రయత్నాలు చేసి జాన్ పాల్ హ్యాక్ చేసినంత మాత్రాన ఛానల్ని జీవితం అయిపోయిందా? రోడ్డు మీదకి వచ్చేసినట్ట? నేనేమి లక్షల్లో పుట్టి కోట్లలో పెరిగిన వాడిని కాదు. నేను పుట్టినప్పటి నుంచి కార్లలో తిరిగిన వాడిని కాదు. కష్టాల మధ్యలో పెరిగిన వాడిని, శ్రమలు చూసిన వాడిని, ఎన్నో ఇబ్బందుల్లో చూసిన వాడిని. నాకేం కొత్త కాదు. నా ఛానల్ తీపిచ్చేసి ఆనందపడుతున్నావు జాన్ పాల్, నీకే చెప్తున్నా, దీని వెనక నువ్వే ఉన్నావని నాకు తెలుసు, నువ్వే చేయించావని నాకు తెలుసు. ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు నువ్వు గురవుతావు. ఎందుకంటే దేవుని సేవకుని కనిగుడ్డు ముట్టిన వాడుని దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు పతనం అవ్వాలని నేను కోరుకోను. నేను నిన్ను క్షమించేస్తాను. నేను జాన్ పాల్ అని నిన్ను క్షమించేస్తాను. కానీ నా దేవుడు నిన్ను చూసుకుంటాడు. నా దేవుడికి నువ్వు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు కాకపోతే ఇంకో రోజు దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు చేసిన ప్రతి సేవకును నువ్వు డిగ్రేడ్ చేసి చండాలమైన తమ్నైళ్ళు పెట్టి బూతుల సన్నిధి అని పెట్టావు. తండ్రి సన్నిధి పరిచర్యల్ని, షాలం రాజు గారు చేస్తున్న సేవని నువ్వు వెటకారం చేసి గేలి చేసి మరలమని అంటున్నావు. నేను ఇలా వెటకారంగా ఫోటోలు మార్చి చెప్పుల దండలేసి ఇలా నేను ఎప్పుడు చేయలేదు అంటున్నావు. నువ్వు అలా చేయవు. నువ్వు చేసేది ఏంటో తెలుసా? తండ్రి సన్నిధిని, తండ్రి స్థానంలో నువ్వేం పెట్టావు తెలుసా? బూతులు అని పెట్టావు. అది నువ్వు దేవునికి ఇచ్చే మర్యాద. బూతుల సన్నిధి అని పెట్టావు తండ్రి సన్నిధిని. నువ్వు ఒక సేవకుడివా? నిత్యం సేవకుల మీద పడి ఏడ్చే నువ్వు సేవకుడివా? హోసన్న పరిచర్యలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విస్తరించి లక్షలాది మందికి ఆశీర్వాదంగా ఉన్న హోసన్న పరిచర్యలు స్థాపించినటువంటి యేసన్న గారిని కూడా నువ్వు తప్పుపట్టి ఆయన సేవకుడే కాదంటావు. ఏ పాస్టర్ నీకు నచ్చడు, ఏ సేవకుడు నీకు నచ్చడు. నువ్వు తప్ప ఎవడు నిజమైన సేవకుడు కాదంటావు. సేవకులందరినీ లేచిన దగ్గర నుంచి ఆడిపోసుకోవడమే నీ పని. మా పతనం కోరుకోవడమే నీ పని. గుర్తుపెట్టుకో జాన్ పాల్, మా అందరి తరపున దేవుడున్నాడు. నీ తరపున మతోన్మాదులు ఉన్నారు. నీకు డబ్బులు సహాయం చేయటానికి మతోన్మాదులు ఉన్నారు. నీ నెత్తి మీద కూర్చొని తాండవ మాత్రం ఆడుతున్నాడు సాతానుగాడు. గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా పశ్చాత్తాపడి నువ్వు నన్ను క్షమాపణ అడగక్కర్లా. నా ఛానల్ నా దేవుడు నాకు తిరిగిస్తాడు. ఏ సిపిఎఫ్ టీవీ ఛానల్ అయితే నా కంట్రోల్లో లేకుండా చేసావో, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ఛానల్ నాకు తిరిగి నా కంట్రోల్లోకి వస్తుంది. వారం 10 రోజుల్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. వర్క్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా నా ఛానల్ నాకు కంట్రోల్లోకి వస్తుందని నాకు గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. నేను డీలా పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోలా. బాధపడ్డాను, ఏడ్చుకున్నాను కాసేపు. 2 సంవత్సరాల కష్టాన్ని 2 నిమిషాల్లో పోగొట్టాము. 2 నిమిషాల్లో మొత్తం క్లాప్స్. 2 సంవత్సరాలు పడ్డ కష్టం, ఎన్నో నిద్రలేని రాత్రులు, తిండి లేని రోజులు, రాత్రింపగళ్ళు కష్టపడి. నాకు ఎప్పుడు ఎడిటర్ లేడు. మీరు చూస్తున్న యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయే, 2018 నుంచి మొన్న 2 months బ్యాక్ వరకు కూడా నా వీడియోలు నేనే ఎడిటింగ్ చేసుకునేవాడిని. మేమే షూట్ చేసుకునేవాళ్ళం. నేనే ఎడిటింగ్ చేసుకునేవాడిని, నేనే డిజైనింగ్ చేసుకునేవాడిని, నేనే అప్లోడ్స్ చేసుకునేవాడిని. ఎక్కడికి వెళ్ళిన ల్యాప్టాప్ క్యారీ చేసేవాళ్ళం, కెమెరా క్యారీ చేసేవాళ్ళం. నాకు టీం లేదు. ఎందుకంటే టీంని పెట్టుకొని వాళ్ళకి శాలరీస్ ఇచ్చేంత స్తోమత నా దగ్గర లేదు. నేనే చేసుకున్నాను. ఎడిటింగ్స్, షూటింగ్స్, డిజైనింగ్, థంబ్నెయిల్స్, అప్లోడింగ్స్, A to Z నేను ఒక్కడిని, 1 man ఆర్మీ లాగా నేను ఒక్కడిని కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడితే దేవుడు కృపను బట్టి ఈ స్థాయి వస్తే 2 నిమిషాల్లో నువ్వు లాగేసుకున్నావు. ఒక సేవకుని నేను చూడకుండా నువ్వు కడగబడిన అదే రక్తంలో నేను కడగబడ్డానని తెలిసి కూడా తెలిసి నువ్వు నాతో ఛాలెంజ్ చేసి నా పతనాన్ని కోరుకొని యూట్యూబ్ ఛానల్ లాక్కోగా నా పతనం అయిపోయింది అనుకుంటున్నావు కదా. దేవుడు నాతో ఉన్నంత వరకు నన్ను ఎవ్వడు పతనం చేయలేడు. నా దేవుడు నా చేయి పట్టుకున్నాడు. నా దేవుడు నన్ను గెలిపిస్తాడు. నిన్ననే 3 ఛానల్ స్టార్ట్ చేశాను. 3 కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. క్రైస్తవ సమాజమా, మీరు కూడా గివప్ ఇవ్వకండి. కట్టుకున్న కలల కోట కూలిపోయినా, సంపాదించుకున్న ఆస్తంతా పోయినా, కష్టపడి సంపాదించిన సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్ పోయినా,
గివప్ ఇవ్వద్దు. దేవుడున్నాడు నాకన్న ధైర్యంతో నిలబడు. ఒక్క ఛానల్ తీసిస్తావు జాన్ పాల్, నేను మరో 3 ఛానల్స్ పెట్టా. సిపిఎఫ్ ఫర్ క్రైస్ట్ అని దేవుని కోసం ఒకటి పెట్టాను. సిపిఎఫ్ అభిషా ఓల్డేజ్ హోమ్ అని పెట్టాను, ఓల్డేజ్ హోమ్ కోసం. సిపిఎఫ్ లెనిషా హెల్పింగ్ హ్యాండ్స్ అని పెట్టాను, సహాయ కార్యక్రమాల కోసం. నా పాత ఛానల్ కూడా తిరిగి వస్తే మొత్తం 4 ఛానల్ అయితే. నువ్వు ఒక్కటి తీసే ప్రయత్నం చేశావు, దేవుడు నాకు 4 ఇస్తున్నాడు. అది నా దేవుని యొక్క శక్తి సమర్థత. దేవుని మీద ఆనుకుని బ్రతికే వ్యక్తిని నేను. మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుందామని బ్రతికే వ్యక్తిని నేను. డబ్బు దాచుకుని ఆస్తులు సమకూర్చుకోవడం చేత కాని అసమర్థుని నేను. డబ్బు ఉంటే అందరికీ పంచిపెట్టి తృప్తి పొందే ఒక అమాయకుడిని నేను. నాకు తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, నన్ను పుట్టించిన దేవునికి తెలుసు. డబ్బు పిచ్చి ఉందా నాకు, డబ్బు పిచ్చి లేదా అన్నది నా దేవునికి తెలుసు. నేను ఎవ్వరికి లెక్క చెప్పాల్సిన పని లేదు. మరలా నా యూట్యూబ్ ఛానల్స్లో ఫోన్పే, గూగుల్ పే పెడతా. నాకు నచ్చిన వాళ్ళే సపోర్ట్ చేస్తారు, నేను నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయరు. ఏదేమైనా సక్సెస్ఫుల్గా నా పతనాన్ని కోరుకున్నావు, సక్సెస్ఫుల్గా ఛానల్ని, మెయిల్ని హ్యాక్ చేయించావు. దేవుడు నాతో ఉన్నాడు, అవి నాకు తిరిగి ఇస్తాడన్న నమ్మకంతో నేనున్నా, విశ్వాసంతో నేను. ఒకవేళ తిరిగి ఇవ్వకపోయినా కొత్త ఛానల్స్తోనే మరలా జీరోతో నేను మొదలవుతున్నాను. జీరోతోనే ముందుకెళ్తా. ప్రాణం ఉన్నంత వరకు గివప్ ఇవ్వను, నేను ముందుకెళ్తూనే ఉంటాను. ఛానల్ నాకు ప్రపంచం కాదు, అది నాకు కష్టం మాత్రమే. మరలా కష్టపడతా. ఊపిరి, ఆరోగ్యం, ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతా. మరలా హ్యాక్ చేస్తావా? చెయ్యి, నీకు ఓపిక ఉన్నన్ని చెయ్యి. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చేసుకుంటూ వెళ్ళిపోతా కొత్త ఛానల్స్. ఇదే నాకు జీవితం కాదు, క్రీస్తు కొరకు బ్రతకటమే నాకు జీవితం. ఇంకెంతమంది సేవకులు నాశనాన్ని కోరుకుంటున్నావు జాన్ పాల్? బ్రతుకును మార్చుకో, బుద్ధి మార్చుకో, విధానాలు మార్చుకో. మతోన్మాద ముసుగులో, క్రీస్తు ముసుగులో మతోన్మాదిగా ఉండటం మాని. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళని ఛానల్ పెట్టుకొని నువ్వే దానికి డైరెక్టర్గా ఉన్నావు. నువ్వే గొర్రె చర్మం కప్పుకున్న తోడేలివి. నీ అంతటి దుర్మార్గుడు భూమి మీద ఎవడు ఉండడు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. మాట్లాడటానికి నాకు మాటలు రావట్లా. హృదయంలో, గుండెల్లో వేదన పొంగుతుంది. ఎంత కష్టం, 2 సంవత్సరాల కష్టం, 2 years ఆఫ్ హార్డ్ వర్క్ 2 నిమిషాలు పోయింది. ఏదేమైనా మీరందరూ ప్రార్థన చేయండి, ఛానల్ రికవర్ అవ్వాలని ప్రార్థన చేయండి. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన కొత్త ఛానల్స్ 3 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.